దేవుడు అపకారం చేయడు. ఉపకారానికి ఉపకారం చేస్తాడు. దేవుడు ఉపకారం చేస్తాడు, మనుషులు చేసిన ఉపకారానికి తిరిగి ప్రత్యుపకారం చేస్తాడు. అది దేవుడు మనస్సు, దేవుని లక్షణం. చాలా మంచివాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, మాట తప్పనవాడు, ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండటం అంటే ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అండి. మనమేమో డబ్బు కలిగి ఉంటే అదృష్టం, బంధువు జనాభా ఎక్కువైపోతే అదృష్టం, ఒక సంస్థలో ఒక మంచి పోస్ట్ ఉంటే అదృష్టం అనుకుంటాం. కాదు, ఏమీ లేకపోయినా మనతో దేవుడు ఉంటే సూపర్. అసలు జీవితం అదిరిపోద్ది, సూపర్గా ఉంటుంది. కానీ ఈరోజు దేవుడిని కలిగి ఉండాలని ఎవరు అనుకోవట్లేదు. ఆస్తులు కలిగి ఉండాలని, సంపద కలిగి ఉండాలని, ఉద్యోగం కలిగి ఉండాలని, బంధువులు కలిగి ఉండాలని, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండాలని, వాటి కోసం పరుగులు పెడుతున్నాడు మనిషి. ఆ పరుగులు పెడుతున్న ఆ వ్యక్తుల్లో దేవుని మీద నిందలేసే వాళ్ళే ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు దేవుడి పేరు అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు లేరు సమాజంలో. చాలా మంది ఉన్నారు. 100% మంది ఏ మతం వాళ్ళు ఉన్న వాళ్ళని చేసేది ఇదే కదా. నేను అంటున్నమాట అబద్ధం కాదు కదా. దేవుడి పేరు చెప్పుకోవటం, ఫోన్ పేలు, గూగుల్ పేలు పెట్టుకోవటం, మేము చేస్తున్నాం యుద్ధం, మేము చేస్తున్నాం సమాజ శ్రేయస్సు కొరకు మీ డబ్బులు మాకు పంపించండి. వీళ్ళేం పనికి వెళ్ళరు, వీళ్ళు ఫోన్ పేలో వచ్చేయాలి. వాళ్ళు వాళ్ళ డబ్బులు వేయాలంటే వాళ్ళు ఏదో రకంగా స్లోగన్స్ చెప్పి రెచ్చగొట్టాలి, అంతేనా? అలా చేస్తున్నారు. అమాయకులైన వారు బలైపోతున్నారండి. వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలండి. వీలైతే ఒక మనిషికి మేలు చేయాలి తప్ప ఒక మనిషికి మనం ఎప్పుడు కీడు చేయకూడదు. ప్రేమించు. దేవుడు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు, కానీ కొట్టు, చంపు అని ఇప్పుడు చెప్పలేదు.